హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వల్లీ రెసిపీస్ అండ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఒక చిన్ని మాట, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అలానే ఈ వీడియో చూసే ముందుగా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మామిడికాయ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. మామిడికాయ సాంబార్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసి, కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత మనం సాంబార్లో వేసుకునే వెజిటేబుల్స్ మన దగ్గర ఏమున్నా మొత్తం వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకుంటున్నాను. ఇంకా సొరకాయ, దోసకాయ ఇలా ఏమైనా వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ కూరగాయ ముక్కలన్నిటిని ఉడికించుకుందాము. ఆ తర్వాత పైన పీల్ తీసేసిన మామిడికాయ ముక్కలు కూడా ఒక చిన్న కప్పు మీరు తినే పులుపుకు తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. మామిడికాయ ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ముందుగా వెజిటేబుల్స్ అన్నీ వేసి ఆ తర్వాత ఇలా మామిడికాయ ముక్కలు వేసాను. ఇలా మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలానే రుచికి సరిపడా కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఈ నూనెలోనే వేయించుకొని ఆ తర్వాత మనకి సాంబార్కి కావాల్సిన అన్ని వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని పొంగు వచ్చేంత వరకు ముందు ఉడికించుకుందాము. ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి సాంబారు ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ముందుగా ఉడికించుకున్నటువంటి పప్పును వేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పప్పులో అయితే ఏం వేయలేదు, కేవలం కందిపప్పు మాత్రం ఉడికించి పెట్టుకున్నాము. ఈ పప్పును వేసి ఒకసారి కలిపి బాగా బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బాగా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. ఇలా 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉండే మామిడికాయ సాంబారు రెడీ.